నా పేరు సంధ్య. ఈరోజు మనం టేస్టీ మటన్ బిర్యానీ చేసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని క్లీన్ చేసిన మటన్ని ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకుని ఉప్పు, కారం, మటన్ మసాలా, గరం మసాలా, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పెరుగు, పుదీనా, కొత్తిమీర వేసుకుని కలుపుకోవాలి. కలుపుకొని ఒక గంట సేపు పక్కన పెట్టుకోండి. బాస్మతి రైస్ని తీసుకుని కడిగి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న మటన్ని తీసుకుని కుక్కర్లో వేసి నిమ్మరసం వేసి కలుపుకోవాలి. కలుపుకొని 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఉడికిన తరువాత పక్కన బిర్యానీ బాండీ పెట్టి ఆయిల్ వేసుకుని నెయ్యి వేసి బాగా హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. పక్కన రైస్ కోసం గిన్నె పెట్టి వాటర్ వేసుకుని హోల్ గరం మసాలా, ఆయిల్, ఉప్పు వేసి మరగనివ్వాలి. ముందుగా ఉడికిన మటన్ తీసుకుని ఫ్రై అయిన ఆనియన్స్లో వేసుకోవాలి. జాజికాయ పౌడర్ని చేసుకుని మటన్ కర్రీలో వేసుకుని మూత పెట్టి దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి. మరుగుతున్న వాటర్లో బిర్యానీ రైస్ని వేసుకుని 50% ఉడికించుకోవాలి. 50% ఉడికిన రైస్ని మటన్ కర్రీలో వేసుకుని మొత్తం వాటర్ అంతా తీసేసిన రైస్ వేసుకోవాలి. ఎక్కువ వాటర్ ఉంటే రైస్ మొత్తం చిదురైపోతుందండి. పలుకుగానే ఉండాలి రైస్ కూడాను. వేసుకుని మొత్తం రైస్ని బాండీలో వేసేసుకుని కొత్తిమీర, ఇలాచీ పౌడర్, ఫుడ్ కలర్ వేసుకుని నెయ్యి వేసుకుని కలుపుకోండి. ఒకసారి నేను చూపించే విధంగా పాత దోశ ప్యాన్ తీసుకుని లో ఫ్లేమ్లో 15 మినిట్స్ దమ్ పెట్టుకుంటే టేస్టీ బిర్యానీ రెడీ అయిపోతుందండి. నేను ఒక టిప్ చెప్తాను, ఇది ఇంకా టేస్ట్ని ఇస్తుందండి. ముందుగా ఒక బొగ్గును తీసుకుని గ్యాస్ మీద పెట్టి చూపిస్తున్న విధంగా కాల్చుకోవాలి. కాలిన బొగ్గుని ఒక గిన్నెలో వేసుకుని బిర్యానీ బాండీలో పెట్టి ఒక 2 చుక్కలు నెయ్యి వేసుకొని మూత పెట్టి ఒక 10 సెకండ్స్ ఉంచుకోండి. ఎక్కువ పొగ వస్తే మాత్రం వెంటనే తీసేసేయండి. ఒక 5 సెకండ్స్ ఉంచి తీసేసి సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటే టేస్టీ దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ రెడీ. ప్లీజ్ లైక్, షేర్.